ఎట్లున్నా అందరూ మంచిగా ఉన్నారా? నేనైతే సూపర్ గా ఉన్నా అబ్బా. మనం ఇప్పుడు ఈ వీడియోలో కాంతార చాప్టర్ 120 డే ఆక్యుపెన్స్ ఎట్లున్నది, కలెక్షన్స్ ఎట్లున్నాయి, అట్లాగే ప్రపంచం అంతా 20 డేస్ మొత్తం ఎట్లా జర్నీ అయ్యింది కలెక్షన్ లా అన్ని చూద్దాం సరేనా. మీరు నాతో దోస్తు ఉంటారా? మరి ఎట్లా అయితే ఈ వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు సరేనా. అట్లాగే నువ్వు ఫస్ట్ టైం నన్ను చూస్తున్నావా అయితే ఈ వీడియోని లైక్ చేయి దోస్తు, షేర్ చెయ్యి, మరి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో ఓకేనా. థ్యాంక్ యూ. వెంటనే లైక్ కొట్టు మరి, లేదంటే గిచ్చుతా. అట్లాగే మరి ఈ వీడియోలో మనము ఈ సినిమాకి ఎన్ని నట్టాలు వచ్చినాయో, ఎన్ని కట్టాలు వచ్చినాయో అన్ని చూద్దాం మనం సరేనా. నాకు కూడా కష్టం వచ్చేస్తుంది నువ్వు లైక్ కొట్టకపోతే. లైక్ కొట్టు దోస్తు తొందరగా, మర్చిపోయిన కొట్టడం కొట్టే మరి. సరే ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సరేనా. డియర్ ఫ్రెండ్స్, డే 28న లాంగ్వేజ్ వైజ్ ఈ మూవీ ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ మనం ఈ మూవీ ఒరిజినల్ లాంగ్వేజ్ అయినటువంటి కన్నడతో స్టార్ట్ చేద్దాం. డే 28న కన్నడ 2D థియేటర్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే మార్నింగ్ షో 24%, ఆఫ్టర్నూన్ షో 63%, ఈవినింగ్ షో 57%, నైట్ షో 54%. మనం ఒకసారి మార్నింగ్ షోతో కంపేర్ చేసినట్లయితే నైట్ షోకి ఆల్మోస్ట్ 30% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. నైస్. సో ఓవరాల్ గా మనకి కన్నడ 2D ఆక్యుపెన్సీ చూసినట్లయితే 49.5%. ఇప్పుడు మనం ఒకసారి డే 20 తెలుగు 2D ఆక్యుపెన్సీ ఎట్లుందో చూద్దాం ఫ్రెండ్స్. మార్నింగ్ షో 19%, ఆఫ్టర్నూన్ షో 32%, ఈవినింగ్ షో 27%, నైట్ షో 28%. మనం ఒకసారి మార్నింగ్ షోతో కంపేర్ చేసినట్లయితే నైట్ షోకి ఆల్మోస్ట్ 9% అయితే తెలుగు 2D ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. ఓవరాల్ గా 28th డే రోజున తెలుగు 2D ఆక్యుపెన్సీ వచ్చేసి 29%. ఇప్పుడు మనం ఒకసారి డే 20 హిందీ 2D ఆక్యుపెన్సీ చూద్దాం. మార్నింగ్ షో 24%, ఆఫ్టర్నూన్ షో 66%, ఈవినింగ్ షో 70%, నైట్ షో 58%. ఇక్కడ మనం ఒకసారి మార్నింగ్ షోతో కంపేర్ చేసినట్లయితే నైట్ షోకి హిందీ 2D ఆక్యుపెన్సీ ఆల్మోస్ట్ 34% అయితే రైజ్ అయింది ఫ్రెండ్స్. గుడ్ సైన్. ఓవరాల్ గా హిందీ 2D ఆక్యుపెన్సీ డే 20 రోజు చూసినట్లయితే 54.5%. వెరీ వెరీ గుడ్ సైన్, ఎక్సలెంట్ సైన్ అండి. మనకి అన్ని లాంగ్వేజెస్ లో ఎన్ని షోస్ అయితే ఉన్నాయో అన్ని షోస్ మనకి హిందీ బెల్ట్ లో ఉండడం విశేషం అండి. అట్లాగే మనకి సినిమా నచ్చిందంటే హిందీ పీపుల్ హిందీ బెల్ట్ లో చాలా చక్కటి రెస్పాన్స్ అయితే ఇస్తారండి. ఇప్పుడు మనం ఒకసారి డే 20 తమిళ్ 2D ఆక్యుపెన్సీ చూద్దాం ఫ్రెండ్స్. మార్నింగ్ షో 63%, ఆఫ్టర్నూన్ షో 87%, ఈవినింగ్ షో 84%, నైట్ షో 76%. మనం ఒకసారి మార్నింగ్ షోతో కంపేర్ చేసినట్లయితే తమిళ్ 2D ఆక్యుపెన్సీ నైట్ లో మనకి ఆల్మోస్ట్ 13% అయితే రైజ్ అయింది ఫ్రెండ్స్ ఆక్యుపెన్సీ. ఇక ఓవరాల్ గా డే 20 తమిళ్ 2D ఆక్యుపెన్సీ చూసినట్లయితే 77.5%. ఇక మనం ఇక్కడ ఒక విషయం గమనించినట్లయితే డే 20th రోజు కూడా ఆల్మోస్ట్ ఆక్యుపెన్సీ 77.5% ఉందంటే అది కూడా తమిళ్లో. వీళ్ళు తమిళ్ పీపుల్స్ ఎక్కువగా వాళ్ళ ఒరిజినల్ లాంగ్వేజెస్ కే ప్రిఫరెన్స్ ఇస్తారు. వేరే స్టేట్ మూవీస్, వేరే లాంగ్వేజ్ మూవీస్ ఎక్కువగా రెస్పాన్స్ ఇవ్వరు. కానీ ఇప్పుడు మనం ఒకసారి డే 20 మలయాళం 2D ఆక్యుపెన్సీ ఎట్లుందో చూద్దాం ఫ్రెండ్స్. మార్నింగ్ షో 5%, ఆఫ్టర్నూన్ షో 10%, ఈవినింగ్ షో 15%, నైట్ షో 17%. ఇక్కడ మనం ఒకసారి మార్నింగ్ షోతో కంపేర్ చేసినట్లయితే నైట్ షోకి ఆల్మోస్ట్ 12% అయితే రైజ్ అయిందండి ఆక్యుపెన్సీ. ఓవరాల్ డే 20 మలయాళం 2D ఆక్యుపెన్సీ చూసినట్లయితే 11.75%. ఇక డే 20 రోజు మనకి ఇండియా నెట్ కలెక్షన్స్ లాంగ్వేజ్ వైజ్ ఎలా ఉన్నాయో చూద్దామండి. కన్నడ 4,75,00,000, తెలుగు 0.85 CR అంటే 85 లక్షలు, హిందీ 4 కోట్లు, తమిళ్ 1,85 లక్షలు, ఇక మలయాళం 0.5 CR అంటే 50 లక్షలు. ఇక మనం ఇప్పుడు ఒకసారి డే 28 ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 11,95,00,000.
ఇక మనం ఒకసారి 19th డే తో కంపేర్ చేసినట్లయితే 30 లక్షలు అయితే కలెక్షన్స్ పెరిగాయండి. ఇక మనం ఒకసారి డే 20th ఇండియా నెట్ కలెక్షన్స్ ని మనం గ్రాస్ లోకి కన్వర్ట్ చేసుకున్నట్లయితే 14,26,00,000 అయితే అవుతుంది. ఇక డే 20th మనకి ఓవర్సీస్ నుంచి అయితే 1 కోటి అయితే కలెక్షన్స్ రావడం జరిగింది ఫ్రెండ్స్. అట్లాగే మనం డే 20th ఓవరాల్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూసినట్లయితే 15,26,00,000. ఇప్పుడు మనం ఒకసారి ఓవరాల్ 20 డేస్ లో ఇండియా నెట్ కలెక్షన్స్ లాంగ్వేజ్ వైజ్ ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. కన్నడ 175,85,00,000, తెలుగు 86,75,00,000, హిందీ 184,65,00,000, తమిళ్ 57 కోట్లు, మలయాళం 42,85,00,000. ఇప్పుడు మనం ఒకసారి టోటల్ 20 డేస్ ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 547,10,00,000. టోటల్ ఇండియా గ్రాస్ చూసినట్లయితే 653,23,00,000. టోటల్ ఓవరాల్ 20 డేస్ ఓవర్సీస్ నుంచి వచ్చిన కలెక్షన్స్ మనం చూసినట్లయితే 109,50,00,000. టోటల్ ఓవరాల్ 20 డేస్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే 762,50,00,000 అకార్డింగ్ టు ద ట్రేడ్ అయితే కలెక్షన్స్ రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒకసారి అకార్డింగ్ టు ద మేకర్స్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ ఎలా వచ్చాయో చూద్దామా మరి. ఓవరాల్ 19 డేస్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ అకార్డింగ్ టు ద మేకర్స్ మనం చూసినట్లయితే 791,90,00,000 అయితే వచ్చాయి. అట్లాగే 20th డే జస్ట్ మాట్లాడుకున్నాం మనం, ప్లస్ 20th డే వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూసినట్లయితే 15,26,00,000. సో ఓవరాల్ గా 807,16,00,000 కలెక్షన్స్ అయితే అకార్డింగ్ టు ద మేకర్స్ ఓవరాల్ 20 డేస్ కి రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒకసారి అకార్డింగ్ టు ద ట్రేడ్ అండ్ అకార్డింగ్ టు ద మేకర్స్ కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 44,66,00,000 డిఫరెన్స్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక ఈ కాంతారా చాప్టర్ 1 మూవీ యొక్క ప్రాఫిట్స్ ఏంటి, లాస్ ఏంటో ఒక్కసారి చూద్దామా మరి. ఇక ఈ సినిమా మన 2 తెలుగు రాష్ట్రాలలో ప్రీ రిలీజ్ బిజినెస్ చూసినట్లయితే 90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అట్లాగే 2 తెలుగు రాష్ట్రాలలో బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 91 కోట్ల ప్లస్ షేర్ అయితే వసూలు చేసుకోవాల్సి ఉంది. ఇక ఈ సినిమా మన 2 తెలుగు రాష్ట్రాలలో ఓవరాల్ 20 డేస్ లో 64,62,00,000 షేర్ అయితే వసూలు చేసింది. అయితే ఈ సినిమా లాభాల్లోకి రావాలి అంటే ఇంకా 26,38,00,000 షేర్ అయితే వసూలు చేసుకోవాల్సి ఉంది ఫ్రెండ్స్. మరి ఇంకా ఎన్ని డేస్ లో మన ఈ కాంతారా చాప్టర్ 1 మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని దాటి లాభాల్లోకి వస్తుందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒకసారి ఈ సినిమా వరల్డ్ వైడ్ ప్రాఫిట్స్ ఏంటి, లాస్ ఏంటో క్లియర్ గా చూద్దాం ఫ్రెండ్స్. ఈ సినిమా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ మనం చూసినట్లయితే 340 కోట్లు. ఇక వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూసినట్లయితే 342 కోట్ల ప్లస్ షేర్ అయితే వసూలు చేయాల్సింది ఫ్రెండ్స్. అంటే ఈ సినిమా వరల్డ్ వైడ్ 20 డేస్ లో 366 కోట్ల ప్లస్ షేర్ అయితే వసూలు చేసింది ఫ్రెండ్స్. అయితే ఈ సినిమా 20 రోజుల్లో 24 కోట్ల ప్రాఫిట్ లో అయితే ఉంది. కాంతారా చాప్టర్ 1 మూవీ వరల్డ్ వైడ్ ఇంకెన్ని కోట్ల ప్రాఫిట్ లోకి వెళ్ళవచ్చు అనేది కమెంట్ చేయండి నా కమెంట్ సెక్షన్ లో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరొకండి ఫ్రెండ్స్. ఒక్క లైక్ కొట్టరా ప్లీజ్. థ్యాంక్ యూ. జై జవాన్ జై కిసాన్. నమస్తే.